ఆడవాళ్ళకి బట్టతల వచ్చినప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేయొచ్చా? అసలుకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఆడవాళ్ళకి చేసేటప్పుడు జుట్టంతా ట్రిమ్ చేయాలా? మరి అలాంటప్పుడు చాలా కష్టమవుతుంది కదా! అలాంటప్పుడు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి బట్టతలలు వచ్చినప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక విధంగా చేస్తారు. దాన్నే నాన్ షేవ్ ఎఫ్‌యువి ట్రాన్స్‌ప్లాంట్ అని అంటారు. నాన్ షేవ్ ఎఫ్‌యువి ట్రాన్స్‌ప్లాంట్ అనంటే ఏంటనంటే మనకి జడ పైకి ఇలా పైకి తీసేసి వెనక భాగంలో కేవలం ఒక స్ట్రిప్ వరకు మాత్రమే దాంట్లో హెయిర్స్ ట్రిమ్ చేస్తారండి. హెయిర్స్ అక్కడ అంతా ట్రిమ్ చేసినాక అక్కడంతా ఇక్కడంతా మొద్దుబార్చేసి ఇక్కడి నుంచి వెంట్రుకలు తీసి ఇక్కడ పెడతారనమాట. దీన్ని నాన్ షేవ్ ఎఫ్‌యువి ట్రాన్స్‌ప్లాంట్స్ అని అంటారు. ఆడవాళ్ళకి బట్టతలలు వచ్చినప్పుడు మనకి విపరీతంగా మాడు కనిపిస్తున్నప్పుడు పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేయించుకున్నాక కూడా రిజల్ట్ రాలేదు అని అంటే అలాంటప్పుడు ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటిది మంచి మార్గం అనమాట. ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటిది మార్గం మనకి ఎందుకు మంచిగా ఉంటుంది అని అంటే అక్కడ మనకి హెయిర్స్ అనేటివి థిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ భాగంలో మనకి ఎందుకు వెంట్రుకలు అసలుకి ఏమి ఇంపాక్ట్ కాదా అని అడుగుతూ ఉంటారు. బట్టతలు అన్నప్పుడు మొత్తం అంతా తలకి ప్రాబ్లమే కదా అని అంటారు. నేనేమంటానంటే అండి, ఇక్కడ ఈ భాగంలో ఏదైతే ఉందో ఆడవాళ్ళకి చాలా మందికి పలచగా అయినా కానీ ఈ భాగం నుంచి ఇక్కడ కింద అంత వరకు మీకు వెంట్రుకలు అనేటివి పలచగా కావండి. డెన్సిటీ అనేది తక్కువగా కాదు. డెన్సిటీ కొద్దిగానే తక్కువ అవుతుంది కానీ పూర్తిగా తక్కువ కాకుండా ఉంటుంది. అక్కడ వెంట్రుకలు అనేటివి లావుగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తాము, ఆ రోజు ఇక్కడ ట్రిమ్ చేసినాక ఇక్కడ చిన్నగా ఒక్కొక్కటి ఇంజెక్షన్ ఇచ్చేసి అక్కడ మొద్దు బార్చేస్తాం. ఇక్కడ మొద్దు బార్చేసినాక మనకి ఇక్కడ వెంట్రుకలు ఇలా పైకి జడ ఇలా పైకి ఉంటుందండి, ఇక్కడ కిందది కిందికి ఉంటుంది అనమాట. అయితే ఈ భాగంలో మనకు అక్కడ ఒక్కొక్క జుట్టు అనేది తీస్తారు. దీని ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అని అంటారనమాట. దీంట్లో వివిధ రకాల మోడిఫికేషన్స్ ఉంటాయండి. డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్, అలానే డిహెచ్ఐ టెక్నిక్స్, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇలాంటి అనేక రకమైన పేర్లు పెడతారనమాట. మోస్తరుగా ఇలాంటివి టెక్నిక్సే ఉంటాయి అనమాట. అయితే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ కి అన్ని రకాలైన చిన్న మోడిఫికేషన్స్ తోటి ఇవి చేస్తూ ఉంటారు. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టడం తోటి కూడా వెంట్రుకలు అనేటివి కూడా మంచిగా పెరగటానికి ఆస్కారం ఉంటాయి. ఎందుకుంటాయి? ఈ వెంట్రుకలకి డిహెచ్టి పాత్వే రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. డిహెచ్టి పాత్వే రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఉన్న టెస్టోస్టిరాన్ ఆడవాళ్ళకి కొద్దిగంతగా ఉంటుందన్నమాట. మన బాడీలో ఉన్న కొద్దిగంత ట్రేసెస్ ఆఫ్ టెస్టోస్టిరాన్ కూడా నెమ్మదిగా అది వచ్చి వెంట్రుకల దగ్గర డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా మారిపోతూ ఉంటుంది. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా అక్కడ మారిపోవడం తోటి అక్కడ డైహైడ్రో టెస్టోస్టిరాన్ వెంట్రుకల దగ్గరకు వచ్చి దానికి అక్కడ పల్చగా చేసేస్తూ ఉంటుంది. గ్రాడ్యువల్ మినియేచరైజేషన్ ఆఫ్ ది హెయిర్ అని అంటారు. అంటే నెమ్మదిగా పల్చగా అయిపోతూ ఉంటుంది. మరి పిఆర్పి జిఎఫ్సి మీసోస్ చేసినప్పుడు మనకు ఆ డిహెచ్టిని కంట్రోల్ చేయదండి. ఇతర హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకుంటేనే అది కంట్రోల్ అవుతుంది. కానీ హార్మోనల్ టాబ్లెట్స్ అనేది ఎక్కువ రోజులు వేసుకోకూడదు కదండి. అందుకోసమని దాన్ని ఆపాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ డిహెచ్టి పాత్వే అనేది అక్కడ టార్గెట్ అవుతున్నప్పుడు మనకి వెంట్రుకలు అక్కడ పల్చగా అవ్వటానికని మనం చేయవచ్చు అనమాట. సో ఈ వెంట్రుకలు అనేది మనకి పల్చగా రావటానికని మనకి ఈ విధంగా అవుతుంది కదా, అది ఈ భాగంలో అవుతుంది. ఇక్కడ ఈ జుట్టుకి డిహెచ్టి పాత్వే నుంచి రెసిస్టెన్స్ ఉంటుందండి. అందుకోసమే ఈ భాగం నుంచి ఇక్కడ తీసి ఇక్కడ పెట్టడం తోటి నెమ్మదిగా పెరగటం అనేది అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎలా పెడతాము? ఇక్కడ జుట్టును అంతా ట్రిమ్ చేస్తారా డాక్టర్ గారు అని అడుగుతారనమాట చాలా మంది. అమ్మాయిలకి మనం జుట్టు ట్రిమ్ చేస్తే బాగుండదు కదండి, అసలుకి ఆ పద్ధతి కాదు కదా. అందుకోసం మనం ఏం చేస్తామనంటే నాన్ షేవ్ టెక్నిక్ లో మనం జుట్టుని సపరేట్ చేసుకొని ఒక్కొక్క జుట్టుని మనం అక్కడ పెడుతూ ఉంటాం అనమాట. అది మెయిన్లీ ఈ భాగం నుంచి ఈ భాగం వరకు అక్కడ పెడతాం అనమాట. ఈ భాగం నుంచి ఈ భాగం వరకు అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మనకి వెంట్రుకల మధ్యలో పెట్టినందుకు అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. సో తర్వాత మళ్ళీ మనం డ్రెస్సింగ్ ఎలా చేస్తాము? జడ పైకెత్తి ఇక్కడ మామూలుగా కాటన్ తో డ్రెస్సింగ్ చేస్తామండి. ఇక్కడ కింద భాగంలో కాటన్ క్లాత్ తో డ్రెస్సింగ్ చేస్తాం. తర్వాత జడ కిందకి వేసేస్తాం. ఇక్కడ ఉన్నదానికి మనం గాలికి వదిలేస్తాం. ఏమి కాదనమాట. అక్కడ మంచిగా మనకి నార్మల్ సెలైన్ తో స్ప్రే చేస్తుంటే డ్రై కాకుండా ఉంటుంది. మరి డ్రెస్సింగ్ ఎప్పుడు తీస్తాము? 3వ రోజు 4వ రోజు తీసేస్తామండి. తీసినాక షాంపూయింగ్ ఎప్పుడు చేస్తాము? మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే మనం షాంపూయింగ్ నెమ్మదిగా చేసుకోవచ్చు అండి. ఇది నెమ్మదిగా చేసుకుంటుంటే మన క్రష్ అన్ని పడిపోయి నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక మనకి మంచి రిజల్ట్స్ రావటానికని మనం ఇతరత్ర మెడిసిన్స్ ఇవన్నీ వాడుకోవచ్చు అండి. ఇవన్నీ క్రస్ట్ ఎలా ఉంటాయి, పడిపోతాయా అని అంటే మనం ఇక్కడ హెయిర్ నంతా ఇలా కోమ్ చేసుకొని పెట్టుకుంటామండి. అది కవర్ చేస్తాం, కనిపించదు. కానీ నెమ్మదిగా ఆ వెంట్రుకలు అనేటివి లోపల నుంచి పెరుగుతాయండి, లేకపోతే పడిపోయి లోపల ఉన్న హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ అనేటివి, మూల కణాలు అనేటివి అక్కడ ఉండిపోతాయి. ఆ సీడ్ అనేది అక్కడ ఉండిపోవటం తోటి మళ్ళీ పెరగడానికని ఆస్కారం ఉంటుందండి.
వెంట్రుకలు నెమ్మదిగా ఊడిపోయి మెల్లగా నెమ్మదిగా పెరిగి మళ్ళీ తర్వాత ఒక 1.5 year వరకు మీకు జడ అంత లెంత్ రావడానికి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే మీకు జడకి మంచిగా థిక్నెస్ రావాలి అని అంటే, మీకు మంచిగా హెయిర్ మంచిగా కావాలి అని అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇదండి విషయం. ట్రాన్స్ప్లాంట్ గురించి ఆడవాళ్ళకి ఎలా చేస్తారనే దాని గురించి అని వివరించాను. మీకు ఇంకా ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా ఛానల్ ని అలానే నా వీడియోస్ ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఆడవాళ్ళకి విపరీతంగా బట్టతల ఉండి కాన్ఫిడెన్స్ తో కుంగిపోతున్నారని అంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.